దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాము. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. ఈ మాటలు ఒక తండ్రిగా ఇస్సాకు పలుకుచున్నాడు. ఎవరిని బట్టి అంటే తను అనుకుంటున్నాడు ఏశావు అని, కానీ ఏశావు అనుకొని దీవించిన యాకోబు విషయమై ఈ మాటలను మనము చూస్తున్నాము. అయితే ప్రతి తండ్రిని పిల్లలు, మనం కుటుంబ వ్యవస్థను చూసినట్లయితే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వారిని దీవించాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు వారిని ఆశీర్వదించాలని వాళ్ళు కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా వారిని దీవించుటకే పిలువబడ్డారు. కుటుంబ వ్యవస్థలో పిల్లలని దీవించడం అనేది ఒక పెద్ద ఆశీర్వాదంగా మనం చూడగలము. అలానే తల్లిదండ్రులు పిల్లలను దీవించినప్పుడు పక్షపాతంతో లేదా ఏదో సెంటిమెంట్తో కాదు, కానీ దేవుని యొక్క పక్షాన వారు దైవికమైన విధానంలో వారికి ఉన్న విశ్వాసమును బట్టి, దైవ భక్తిని బట్టి పిల్లల్ని దీవిస్తారు. ఇక్కడ ఇస్సాకు కూడా తన యొక్క కుమారుణ్ణి దీవించే విధానాన్ని మనం చూసినట్లయితే రెండు విషయాలు మనం ప్రాముఖ్యంగా చూస్తాము. ఎందుకంటే యూదుల సాంప్రదాయంలో లేదా హెబ్రీ సాంప్రదాయంలో వారు పిల్లలను దీవించినప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా పాటిస్తారు. మొట్టమొదటిది ఏమిటిదంటే ఆప్యాయతతో కూడినటువంటి స్పర్శ అనేది మనం చూడగలము, అనగా తడవి చూస్తారు. ఇక్కడ ఇస్సాకు యాకోబును మనం చూసినట్లయితే దీవించిన విధానము 21-22 వచనాలలో మనం చూసినట్లయితే, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావువను నా కుమారుడవో కావో, నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. అనగా మొట్టమొదటిది తడవి చూచుట అంటే పిల్లలను తల్లిదండ్రులు ఆ కాలంలో వారి సాంప్రదాయంలో తడవి చూచేవారు. రెండవదిగా ముద్దు పెట్టుకునేవారు. అది కూడా మనం చూసినట్లయితే 26వ వచనంలో మనం చూస్తాము. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనమని అతనితో చెప్పెను. ఇక్కడ ఒక ఆప్యాయతతో కూడినటువంటి స్పర్శ, ఆలింగనము, ప్రేమ, అంగీకారము అనేటివి మనం ఇక్కడ చూస్తున్నాము. రెండవది ఆప్యాయతతో కూడినటువంటి మాటలు మాట్లాడుట. మనము మన ధ్యాన వచనంలో అది చూసినాము. ఏమంటున్నాడంటే, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. చేను అనగా పొలము, పంట, ఇట్లాంటి పదాలు. అంటే చేను సువాసనతో తన కుమారుని యొక్క సువాసనను ఆయన పోలుస్తున్నాడు. పట్టణాలలో జీవించే వారికి ఈ మాటలు అంతగా చేను, పొలము, వ్యవసాయము, పంట అనేటివి అంతగా అర్థం కాకపోవచ్చు, అవగాహన లేకపోవచ్చు. కానీ ఇస్సాకు ఈ మాటను పలికినప్పుడు, ఆ సువాసనను చేనుతో పోల్చినప్పుడు ఆయన కుమారులైనటువంటి ఏశావుకు తెలుసు ఆ భావము, యాకోబుకు కూడా ఆ భావం ఏమిటో తెలుసు. వాళ్ళు అర్థం చేసుకోగలరు. వృద్ధాప్యంలో ఇస్సాకు ఉన్నప్పటికీ తన జీవిత కాలమును మనం ధ్యానం చేసినట్లయితే, మనం చదివినట్లయితే, ఇస్సాకు చాలా సమయం ఎక్కువగా కూడా ఆయన పొలములోనే గడిపాడు. పొలములోనే దేవుని గురించినటువంటి ధ్యానమును ఆయన చేసుకునేవాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేకపోవచ్చు, కానీ వాక్యము వాళ్ళ హృదయంలో ఉన్నది, వారి యొక్క తలంపులలో, మనస్సులో ఉన్నది. వారు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించి స్తుతించిన వారు కాబట్టి దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క గొప్ప కార్యాలను అక్కడే ఆయన తలపోసుకునేవాడు. తర్వాత తన సృష్టిని, దేవుని యొక్క సృష్టిని తన చుట్టూ పరికించి చూస్తూ
మరి దేవునితో ఆయన సమయాన్ని ఎక్కువగా పొలములోనే గడిపినట్లుగా మనం చూడగలము. అందుకే ప్రకృతి యొక్క ఆ రమ్యము, ప్రకృతి యొక్క సౌందర్యము ఇస్సాకుకు బాగా తెలుసు. అందుకే చేను అనేటువంటి మాటతో తన కుమారుని యొక్క సువాసనను ఆయన మరి పోల్చుతున్నాడు. యేసు ప్రభువుల వారు కూడా చిన్న బిడ్డలను మరి ఆయనను దీవించమని ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఈ విషయం యేసయ్యకు కూడా బాగా తెలుసు వాళ్ళ సాంప్రదాయం గురించి. అందుకే ఆయన ఆప్యాయతతో కూడినటువంటి స్పర్శను ఆ బిడ్డలను తాకినాడు. అలానే వారిని ముద్దు పెట్టుకున్నాడు, వారితో మరి వారిని ఆశీర్వదించాడు. మార్కు సువార్త 10:16 చూసినట్లయితే ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. యేసు ప్రభువుల వారు కూడా చిన్న బిడ్డలను ఎత్తుకున్నాడు, వారిని కౌగలించుకున్నాడు, వారిని ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనము మన పిల్లలతో కూడా కఠినమైనటువంటి మాటలు, క్రిటిసైజింగ్ చేసినట్లుగా రెండు అర్థాలతో, ద్వంద్వార్థాలతో కూడిన మాటలు వారిని మాట్లాడుతూ వాళ్ళ హృదయాలు కించపరచబడకుండా మనం చూసుకోవాలి. మన బిడ్డలతో మనం మాట్లాడినప్పుడు ఆశీర్వాదమైన మాటలు, పాజిటివ్ వర్డ్స్ మనం వారిని మాట్లాడినప్పుడు వారి యొక్క జీవితాలను మనము కట్టే విధంగా ఉంటాము. మరి ఈ యొక్క సమయంలో యేసు ప్రభువుల వారు ఏ రీతిగా అయితే ఆయన చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని ఆశీర్వదించాడో, మన చేతుల్లో పెరుగుతున్నటువంటి మన బిడ్డలను కూడా అనునిత్యము దైవికమైన భయభక్తులతో, విశ్వాసముతో వారిని మనము దీవించాలి, వారిని ఆశీర్వదించాలి. అనగా దేవుని యొక్క ప్రేమను బట్టి వారిని మనము స్పర్శించాలి. మన మాటలతో ఆశీర్వాదకరమైన మాటలు వారి జీవితాలలో విత్తాలి. ఆ మాటలతోనే మరి దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కనికరమును బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో ఆ బిడ్డలు ఎదుగుతారు, ఆయన రాజ్యంలో మూల స్తంభాలుగా నిలబడతారు. మరి అట్టి యొక్క కృప తల్లిదండ్రులంగా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన, మీరు మాకిచ్చినటువంటి బిడ్డల విషయంలో మేము జాగ్రత్తగా వారిని మాట్లాడే విషయంలో, వారిని పెంచే విషయంలో మాకు నీ కృప సహాయం అనుగ్రహించండి. ప్రేమతో వారిని స్పర్శించుటకు, ప్రేమతో వారితో మాట్లాడుటకు సహాయం చేయమని, వారిని నీ కొరకు పెంచుటకు నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.